శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మనకి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించి మరొక నూతన దినాన్ని, ఈ వీక్లో ప్రారంభ దినాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించడాన్ని బట్టి మనందరం కూడా మొట్టమొదటగా దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పౌలు ఆనాటి రోమీ సంఘానికి ఈ మాట రాశాడు. నేటి విశ్వాసం మనందరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ భాగంలో మనం గమనించినట్లయితే మీకు మేలైనది అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. మీకు మేలైనది అని అంటే లేఖనంలో మనం గ్రహించాల్సినటువంటి ఒక మాట ఉంది. కీర్తనకారుడు అంటాడు, యెహోవాను తమకు దేవునిగా కలిగినటువంటి జనులు ధన్యులు అంటున్నాడు. ఈనాడు ప్రభువుని నీవు కలిగి ఉన్నావు అంటే నీవెంత ధన్యుడువు, ధన్యురాలువు. నీవు ఆయన ఆరాధించగలుగుతున్నావంటే, ఆయన సొత్తుగా, ఆయన బిడ్డగా నీవు ఉన్నావు అంటే నీవు భూమి మీద ఉన్నటువంటి వారిలో బహుధన్యుడువు, ధన్యురాలువు. అయితే మీకున్న మేలైనది అంటున్నాడు. మనకి మేలైనది ఏమున్నది అంటే భూమి మీద దేవుని వాక్యం. ఫస్ట్ మనకి దేవుని వాక్యం మనల్ని చక్కగా నడిపించగలిగినటువంటిది. మనకి ఏ బోధకులు, ఏ ఉపదేశకులు మనకు అక్కర్లేదు. దేవుని వాక్యం మనకి గొప్ప ఉపదేశి, గొప్ప బోధకుల్లాగా మనతో మాట్లాడేటువంటిది వాక్యమైనటువంటి దేవుడు మనకి మేలైనటువంటిది. రెండవ ఇంకొక తలంపు, మనకి మేలైనది ఏంటంటే దేవుని సన్నిధి. మనం ఎక్కడెక్కడికో వెళ్ళినా ఆ స్థలాల్లో మనకి మేలు జరగకపోవచ్చు. ఏదో ఆ కొంచెం సమయం ఎంటర్టైన్మెంట్ మనకి, ఆ తర్వాత మన బాధలు మనతోనే వస్తాయి. మన నిట్టూర్పులు, మన కష్టాలు, మన కన్నీళ్ళు అనేటువంటి మనతోనే ఉంటాయి. కానీ ఏకైక స్థలం దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి. ఇది మనకి ప్రతి విశ్వాసికి కూడా మేలైనటువంటిది. మనం దేవుని సన్నిధికి వెళితే అది మనకు మేలు. దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి జవాబు అనేటువంటిది మన ప్రభు ఇస్తాడు. మనకున్నటువంటి పరిస్థితుల్లో, మనకున్నటువంటి బంధకాల్లో, మనకున్నటువంటి కష్టాల్లో, వాటన్నిటిలో కూడా దేవుని సన్నిధిలో మనకి విడుదల అనేటువంటిది మనకు కలుగుతుంది. దేవుడు మనల్ని విడిపిస్తాడు కాబట్టి అది మనకి మేలైనటువంటిది. మరొకటిది మనకి మేలైంది ఏంటంటే దేవుని యొక్క కార్యాలు. దేవుడు మనకు ఒక తెలిసిన దగ్గర నుంచి ఎన్ని కార్యాల ద్వారా మనకి మేలుకరంగా దేవుడు చేస్తున్నాడు. మనకి, మన కుటుంబాలకు, మన బిడ్డలకి ఎంత ప్రయోజనకరంగా, ఎంత ఉపయోగకరంగా. మనం మంచివారం కాకపోయినా, మనం మేలు పొందాల్సి తగినటువంటి వారు కాకపోయినా కానీ మన ప్రభు మన పట్ల ఎన్నో మేలులు ఆయన జరిగిస్తున్నాడు. అందుకనే మరి పౌలు అంటాడు, మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి అంటాడు. దేవుని నామం మనల్ని బట్టి అన్యుల చేత దూషింపనీయొద్దు. దేవుని వాక్యం, దేవుని యొక్క వాక్యం అన్యుల చేత దూషణ పాలు కానీయొద్దు. మనం ఏది పడితే అది మన స్వార్థం కొరకు, స్వలాభం కొరకు దేవుని వాక్యాన్ని తర్కనగా, వితండవాదంగా మరి మన సోదరులతో వాదించటం ద్వారా, వారితో తర్కన పెట్టుకోవటం ద్వారా దేవుని యొక్క వాక్యం దూషణ పాలవుతుంది. వారు ఆ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక, ఆ వాక్యంలో దాగినటువంటి సత్యాన్ని వారు గుర్తించలేక వారు ఎంత దూషణ పాలుగా, ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారో ఒక విశ్వాసిగా, ఒక సేవకులుగా మనం గ్రహించాల్సినటువంటిది. దేవుని సన్నిధిని దూషణ పాలు కానియొద్దు. అన్యుల చేత దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరాన్ని దూషించే విధంగా అలా ఉండనియొద్దు.
మనం దేవుని మందిరంలో ఉండాల్సిన విధంగా ఆయన ఆరాధించాల్సిన మనం అభ్యంతరకరంగా దేవునికి ఆయాసకరంగా ఉంటున్నప్పుడు, దేవుని మందిరంలో కొట్లాట్లు, దేవుని మందిరంలో తిట్లాట్లు, దేవుని మందిరంలో గొడవలు అవుతున్నప్పుడు అనిలు చూసినప్పుడు ఎంత దోషణ పాలవుతుంది దేవుని నామం, ఎంత దేవుని ఆత్మ ఎంత దుఃఖపడుతుంది అనేటువంటిది మర్చిపోవద్దు. మనం మేలైనటువంటివి మనం అనుభవిస్తున్నప్పుడు వాటిని మనం మేలుకరంగానే దేవునికి మహిమకరంగానే జీవించాలి. కానీ మన వల్ల దేవుని సన్నిధి కానీ, దేవుని వాక్యం కానీ, దేవుడు కానీ దూషణ పాలు అనేటువంటిది కాబడటం అనేటువంటిది అది మనకి ఏమాత్రం కూడా క్షేమం కాదనేటువంటిది ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటల ద్వారా మేలు అనుభవిస్తున్నటువంటి మేలుకరమైనటువంటి జీవితంలో ముందుకు సాగుతున్న మనందరం కూడా మరి గ్రహింపుతోనూ మరి ఖచ్చితమైనటువంటి జీవిత శైలి కలిగి ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని కూడా స్థిరపరుస్తూ ఈ వీక్ అంతా కూడా నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన ఆయన మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నా తండ్రి శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవటానికి నా ప్రభువా మీరు మాకు జ్ఞాపకం చేసినటువంటి మీ లేఖన సత్యాన్ని బట్టి మీకు వందనాలు. మాకు మేలైనది నాయన దూషణ పాలు కానియొద్దని జ్ఞాపకం చేసినట్లుగా నా ప్రభువా అయ్యా మిమ్మల్ని కలిగి ఉండటమే మాకు మేలుకరం ప్రభువా. మీ వాక్యం, మీ సన్నిధి, మీ కార్యాలు ప్రభువా మాకు మేలుకరంగా నా తండ్రి ఇప్పటి వరకు కూడా మా ఎడల మీరు జరిగిస్తున్నటువంటి అనేకమైన మేలును బట్టి మీకు వందనాలు దేవా. మాకు మేలైనటువంటివి దూషణ పాలు కానీయకుండా దేవా ఎరగనటువంటి మిమ్మల్ని గుర్తెరగనటువంటి మనుషుల చేత, మా సోదరుల చేత మీ నామానికి నాయన అవమానం పాలు కానియకుండా, మీ నామం దూషణకరం కానియకుండా, మీ నామం నాయన అపహాస్పాలు కానియకుండా నా తండ్రి మేము ఎలా ఉండాలో, ఏ విధంగా జీవించాలనేటువంటి మీ వాక్యం చేత మాకు హెచ్చరిక చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయంనైనా ఈ మాటలు మా అందరి హృదయాల్లో స్థిరపరచబడులాగా నాయన మీ కార్యం జరిగించండి. మీ వాక్యానుసరమైన నడవడికలో మేము సాగుటకు మీ కృపద ఇచ్చామని దేవా ఈ ఉదయం టీఎల్సీ అనేది ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ పాదాల దగ్గర ఎత్తిపడుతున్నాను. ఈ వీక్ అంతా నాయన వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండి వారి కుటుంబాల్లో నాయన వారి యొక్క ప్రతి అవస్థలు అక్కర్లు నాయన మేలుకరంగా మీరు జరిగిస్తూ మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.